ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకుందాం. గురూపదేశం లేకుండా మనం చేసుకోగలిగే మంత్రం. ఈ మంత్రం సాధన చేయటం వల్ల ప్రతిరోజు 2 నిమిషాలు మీ మనసులో ఈ మంత్రాన్ని తలుచుకోవడం వల్ల మీ ప్రతి కోరిక తీరుతుంది. అలాగే ఎటువంటి ఇబ్బందుల నుండైనా సరే బయటపడతారు. ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, భయానికి గురవుతున్నాం. మనలో ఉన్న భయాన్ని, అలాగే మనకి ఏదైతే మానసికంగా అనారోగ్య సమస్య వస్తుందేమో అని భయపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్య అనే భయాన్ని నుంచి కూడా మీరు బయటపడతారు. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే, అంటే ఏ పని చేసినా పూర్తి కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు ఈ మంత్రం ప్రతిరోజు మనసులో తలుచుకోవడం వల్ల ఆ ఆటంకాల నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఇది అద్భుతమైన శివమంత్రం. ఎవరైతే శివభగవాన్ని ఆరాధిస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు దరిదాపుల్లో కూడా రావు అని శాస్త్రం చెప్తున్నమాట. ఎవరైతే ఈ మంత్రం చేస్తారో వారు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ మంత్రాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను. ఈ మంత్రాన్ని ఆడవారైన మగవారైనా జపించవచ్చు. ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి టైంలో మాత్రం జపించకూడదు. ఎటువంటి ఆహార నియమాలు లేవు, మిగతా ఎటువంటి నియమాలు ఏమీ లేవు. ఎవరైనా మనసులో చేయవచ్చు. ఈ మంత్రాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 నిమిషాలు తలుచుకోండి. అలాగే సాయంత్రం స్నానం చేసిన తర్వాత 2 నిమిషాలు తలుచుకోండి. అంటే సాయంత్రం అంటే మనకు అనుమానం వస్తుంది. 6 నుండి 9 మధ్యలో ఈ మంత్రాన్ని 2 నిమిషాలు తలుచుకోండి. మీకు ఈ మంత్రాన్ని మనసు తలుచుకోవడమే కానీ జపమాలతో అవసరం లేదు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనసు తలుచుకోండి. అంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది, మాకు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మీరు పూజ చేస్తూ ఉంటారు. ఒకసారి పూజ చేయడానికి వీలు కాదు, స్నానం చేస్తారు కానీ పూజ చేయడానికి వీలు కాదు. మీ ముఖాన్ని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టి మీరు ఈ మంత్రాన్ని మనసులో 2 నిమిషాల సేపు తక్కువ కాకుండా తలుచుకోండి. ఇంకెక్కువ తలుచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మంత్రం ఏంటి, ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు ఏది చేయగలుగుతారో పదార్థంతోనూ సమయము మీకు వీలైతే మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి. అలాగే వీడియోల్ని పూర్తిగా చూసి అర్థం చేసుకోవడం ప్రయత్నించేయండి. సగం చూస్తే అర్థం కాదు. ఎందుకంటే నా వీడియోలన్నీ కూడా లెంతీగా ఉంటాయి. మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 1-2 సార్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు కాబట్టి. కొంతమంది తెలివిగలవారు 1 నిమిషంలోనే అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వారు 100లో 1-2 ఉంటారు. మిగతా వారందరూ కూడా 1-4 సార్లు చెప్పినా అర్థం కాకుండా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి 1-2 సార్లు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అర్థమైతే చేయండి. ఈ మంత్రాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది నియమ నిబంధనలు ఆడవారికి నెలసరి మాత్రమే, ఆహార నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. మంత్రం వచ్చేసి చూడండి. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. ఇది గురూపదేశంతో కూడుకున్న మంత్రం కాదు, ఎవరైనా చేయవచ్చు. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. ఈ మంత్రాన్ని 2 నిమిషాల సేపు, మీరు ఎంతసేపు అనుకోగలుగుతారు? నిమిషానికి 108 లేకపోతే 60, 50 ఇలా ఏం లెక్కలేదు. 2 minutes మినిమం, 2 నిమిషాలు. అంతకన్నా ఎక్కువైనా చేయవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇది స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి. ఇది ఒక్కటే దీనికి ఉన్న నియమం. ఆహార నియమం అయితే ఏమీ లేదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇది చేయండి. ఉదయం కానీ సాయంత్రం కానీ. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి కోరికైనా సరే తీరే మార్గం మీకు మీ మనసుకి ప్రకృతి స్వరూపంగా లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే భయం తొలగిపోతుంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న భయాన్ని మనం గెలవాలి. భయపడమాకండి. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, ఏ దైవాన్ని కొలిసినా రక్షిస్తాడు అని భావంతో చేయండి. ఖచ్చితంగా రక్షింపబడతారు. ఏది చేసినా విశ్వాసంతో ప్రయత్నించేయండి, నమ్మకంతో ప్రయత్నించేయండి. ఖచ్చితంగా
సమస్య నుంచి బయటపడతాం. అలాగే ద్వేషం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళ మీద ఏడటం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎంతగా మనం ఎదుటి వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటామో అది మనకి రిటర్న్ మళ్ళీ ఎమ్మటి గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది. దానివల్లే సమస్యలు అధికంగా వస్తాయి. కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి కాదు, ప్రస్తుతం మీరు దైవనామాన్ని వీలైనంత వరకు స్మరిస్తూ ఉండండి. ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ. ఇది ప్రతిరోజు చేయటం వల్ల మీకు మీ మనసులో తలుచుకోవడం వల్ల తీరని కోరిక అంటూ ఏదీ అన్నీ అంటే ఏ కోరికైనా సరే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మరొకసారి మంత్రాన్ని చెప్తాను. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. చాలా తేలికైంది. మీరు ఈ మంత్రాన్ని రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి, ఎప్పుడు లేదా స్టిక్ చేసుకోండి. మంత్రాన్ని ప్రతిరోజు కూడా అనుకోండి. పూజ చేయలేని వారు ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.